హాయ్ హలో నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6:30 గట్రా లాగిన్ అయిపోయి ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అవుతుందో చూద్దాము. అయితే ఇంకోటి ఏంటంటే కామెంట్లో వచ్చిన డౌట్లు కానీ లేకపోతే ఈ బ్లింకిట్ గురించి ఉన్న ప్రతి సందేహాలు అంటే ప్రతి డౌట్లకు కానీ నేను వీడియో మధ్యలోనే చెప్తాను. ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో చూసే వాళ్ళకు కూడా అవే డౌట్లు వస్తాయి కాబట్టి వీడియో మధ్యలోనే అన్ని బ్లింకిట్ గురించి కానీ లేకపోతే ఈ ఎర్నింగ్స్ గురించి కానీ ఏ టైంలో ఎట్లుంటుంది, మధ్యాహ్నం ఎట్లుంటుంది, సాయంత్రం ఎట్లుంటుంది, మార్నింగ్ ఎట్లుంటుంది అనేటివి ప్రతి విషయం అనేది వీడియో మధ్యలోనే చెప్తూ ఉంటాను నేను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చలో ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, లెట్స్ గో. పొద్దుగా నేను టీ నీళ్ళు అన్నది తాగేసాను, ఎందుకంటే చలి బాగా పెడుతుంది. ఫిబ్రవరి సీజన్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ చలి పెడుతుంది, మధ్యాహ్నం ఎండ కొడుతుంది. 6:30కి లాగిన్ చేసుకున్నా, ఇప్పుడే లాగిన్ చేసుకున్నా. చూద్దాం ఎప్పుడు పడుతుందో ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ సేమ్ బ్లాక్లో పడ్డది. ఈ 3 బ్లాక్లు ఉంటాయి ఏబీసీ అని, మళ్ళీ సేమ్ బ్లాక్లో పడ్డది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నా కానీ ఆన్లైన్ పేడ్ ఉన్నా కానీ ముందు చూసుకొని డెలివరీ చేయాలి, లేకపోతే కష్టమవుతుంది. కొంతమంది ఎట్లుంటారంటే సగం క్యాష్ సగం ఆన్లైన్ పేడ్ చేస్తామంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ యాప్లో పెట్టినప్పుడే ఏదో ఒకటి పెట్టాలా, క్యాష్ ఆన్ డెలివరీ ఏదైనా ఒకటి పెట్టాలి, లేకపోతే కస్టమర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొత్తం క్యాష్ అని ఇవ్వండి లేకపోతే ఆన్లైన్ పే చేయండి అని చెప్పేసి ఒకటి చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి సరిపోయేంత చిల్లర ఉండదు. ఈ చిల్లర కోసం కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఆ చిల్లర ఎలాగైనా మీరు ఇవ్వాలండి అండి అని చెప్పేసి అంటారు. చిల్లర ఎడికెళ్ళి తెస్తాము. ఇప్పుడు 300 అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇప్పుడు అట్లా జరిగింది నాకు. 300 అయింది అనుకోండి, 300 అయిన దానికి వాళ్ళు 500 ఇస్తారు. 500 ఎంత ఇస్తారు. అయితే మీద చిల్లర తీసుకురామని చెప్తారు, మళ్ళీ గూగుల్ పే చేయమంటారు. బైక్ మీద చేసే ఏ జాబ్ అయినా కానీ ప్రతి జాబ్ డెలివరీ కావచ్చు, గ్రాసరీ డెలివరీ కావచ్చు, ఫుడ్ డెలివరీ కావచ్చు, మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. మన ఇన్వెస్ట్మెంట్ ఏంది తెలుసా? బైక్. అంటే దాంట్లో మనకు కనిపించిన ఖర్చులు ఎన్నో ఉంటాయి. అదేంది తెలుసా? బైక్ పెట్రోల్ కాడ నుంచి బైక్ సర్వీసు, బైక్ రిపేర్లు, బైక్కు సంబంధించిన అన్ని ఇన్వెస్ట్మెంటే పెట్టేటివే. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే చేస్తున్నాం ఇదంతా. ఎందుకంటే మనకు నెల కాగానే, ఇప్పుడు 30 days కదా, నెల కాగానే బైక్కే ఒక 160cc బైక్కే ఒక 3000 to 3500 సర్వీసింగ్కే పోతాయి. మళ్ళీ దానికి పెట్రోల్ 200 30 daysకి 200 రోజుకి పెట్రోల్ పోస్తే మనకు 6000 అక్కడ పెట్రోల్కే పోతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం మనం, అంతేగాని ఊరికేం చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇవి పెట్టుబడులు, మనం పెట్టే పెట్టుబడులు, కానీ మనకు కంటికి కనిపించవు. మనం అంటారు అందరూ నెలకు బైక్ ఉంటే చాలు 30,000 40,000 సంపాదించవచ్చు అంటారు, కానీ ఇక్కడ పోయేటివి మనకు 30% నుంచి 35% దాకా బైక్కే పోతాయి మనం చేసే సంపాదనలో. అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే బైక్ బాగలేకుంటే చేయలేము, అంతా బైక్తోనే. కాబట్టి బైక్కే 30 to 40% అనుకోండి. 30 to 40% మేజర్ రిపేర్లు కావచ్చు, ఆఖరికి పెట్రోల్తో సహా అన్నీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే చేస్తున్నాం. కానీ ఇవి కంటికి కనిపించని ఖర్చులు ఇవన్నీ. కానీ ఎండ్ ఆఫ్ ది డే మంత్ ఎండుకు మనం చూసుకుంటే అంత ఖర్చు పోను 30% అయితే కంపల్సరీ. 40% అని కాకుండా 30% అయినా కానీ బైక్కే పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మనం సంపాదించిన ఒక కొని 30,000 అనుకోండి, నెలకి 30,000లో 30% తీసేసుకోవాలి బైక్కి. అది అసలు మ్యాజిక్ ఇంట్లో ఉన్నది. ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇందులో. ఎందుకంటే మనకు తెలియదు కానీ కంపల్సరీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తున్నాం. ఇది ఇందాక చెప్పినట్టు మన బైకే మన ఇన్వెస్ట్మెంట్. నేను ఒక మంత్ కంటిన్యూగా పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు చేసిన. ఆ మంత్లో 45,000 చేసినాను. 45,000 చేసిన. అందులో 35% బైక్ పెట్రోల్కే పోయినాయి. బైక్ రిపేర్లకు, బైక్ సర్వీసింగ్కి, పెట్రోల్కే 30% పోయింది. అంటే ఆలోచించండి. అంటే ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఏంటంటే ఈ జాబ్లు ఎట్లా అంటే దీంట్లో గ్రోత్ అనేది ఏమి ఉండదు. పికప్ అయ్యేంత వరకు, ఏదైనా మనకు జాబ్ లేనప్పుడు, పని లేనప్పుడు చేసుకోవడం తప్ప దీంట్లోనే గ్రోత్ ఉంటుంది అనుకుంటే కొంచెం కష్టమే. కాకపోతే పికప్ కోసం అంతే. మనకు పని లేనప్పుడు వచ్చి చేసుకుంటేనే బెటర్గా అని నా సజెషన్. ఎందుకంటే నేను అనుభవించాను. నేను 6 months, ఇది 7th month ఇలా చేయడం. ఇంకా మాత్రం తెలియదా ఎక్కడ పోతుంది, ఎంత వస్తుందని. ఇది అసలు మనం చేసే ఇన్వెస్ట్మెంట్, కంటికి కనిపించని ఇన్వెస్ట్మెంట్. కాకపోతే ఏంటంటే మనకి తెలియదు. ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఎర్నింగ్స్ ఏం చెప్పేలా ప్రతి వీక్లో చేసేది కదా, ఇంకా కొన్ని మార్పులు రాలేదు.
మార్పులు వచ్చినప్పుడు ఎండింగ్ చూపిస్తా. ఇది అసలు ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాను నేను ఇందులో ఉన్నది, ఇంకా మరిన్ని చెప్తూనే ఉంటాను.